మాట్లాడుకున్నాం. ఒకటి సెల్ ఫోన్ కూడా ఆపేయండి దయచేసి. రాష్ట్రంలో జరుగుతున్న అంగన్వాడీ టీచర్లు వర్కర్స్ చేస్తున్న వాళ్ళ ఆందోళన మీద ఫస్ట్ మాట్లాడుకుని ఆ తర్వాత మీరు ఏ విషయం అడిగితే మీరు అడగండి. దీనికి సంబంధించింది కానీ కోడికలకు సంబంధించింది కానీ ఏ విషయం అయితే అడగండి. ముందు ఇది అయిన తర్వాత ఇది చాలా ఆదాయాన్ని కలుగుతున్నందుకు ఈ రాష్ట్ర ప్రధానికానికి ఇది అవసరమైన అంశం కాబట్టి సామాన్య ప్రజలకి గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ సంబంధించిన కార్యకర్తలు అంటే టీచర్స్ హెల్పర్స్ వాళ్ళు జీతాలు పెంచమని మినిమము అలాగే గ్రాట్యుటీ వాళ్ళు కావాలని వాళ్ళు చేస్తున్న వర్కర్స్కి వచ్చే ప్రమోషన్లు కావాలని అలాగే వాళ్ళ రిటైర్మెంట్ వయసు పెంచాలని వాళ్ళకు వచ్చి టీఏలు కావాలని ఇంకా పోషణ ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే పోషక పిల్లల కోసం ఇస్తుంది వండి పెట్టడానికి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో అది పెంచమని వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని అంటే మా సంబంధిత మంత్రి గారిని అధికారిని కోరడం జరిగింది. గత 5-6 నెలల నుంచి అడుగుతున్నారనే విషయాన్ని కోరడం జరిగింది. దాని మీద వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. సడన్గా వాళ్ళందరూ కూడా వాళ్ళు పనులు మానుకొని ఆ సెంటర్లకి తాళాలు వేసి వాళ్ళందరూ సమ్మెనే పెట్టి వాళ్ళు వచ్చి రావడం జరిగింది. ఈ విషయం మీ ద్వారా అందరికీ తెలిసిన విషయమే. నేను ముందుగా మొన్న జరిగిన ఒక సమావేశం కూడా పెట్టాము వాళ్ళతో, ఒక సబ్ కమిటీ. మరి నేను, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే రామకృష్ణ రెడ్డి గారు అడ్వైజర్ గారు, అలాగే సంబంధిత మంత్రి ఉషా చరణ్ గారు అందరం కలిసి, దాంతోపాటు మా సిఎస్ గారు, దానికి ఫైనాన్స్ సెక్రటరీ గారు, అలాగే సంబంధిత దానికి రిలేటెడ్ ఉన్న అధికారులు అందరూ కూడా కలిసి ఒక సమావేశం పెట్టాం. సమావేశంలో ఆ అంగన్వాడీకి సంబంధించిన ఆ నాయకులు అందరూ కూడా ఆ చెల్లెమ్మలు అందరూ కూడా సమావేశానికి వచ్చారు. నాయకులు ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి అటు ఇటు చూస్తుంటే ఏమో చూస్తారంటే ఇంకా ఉన్నారని ఎవరంటే ఎవరుంటే వాళ్ళు రమ్మనమ్మా పిలవండి పర్వాలేదు అని చెప్పాము. కానీ బయట కొంతమంది ఉండిపోయారు. లోనకు వచ్చిన వాళ్ళందరూ మహిళా నాయకులు వచ్చారు. జెంట్స్ ఎవరు కూడా లోనకి రాలే, కానీ పైన ఉన్నారు. వాళ్ళకి అప్పుడే చెప్పాము, ఇక్కడ ఏది మీరు మాట్లాడినా ఏదో ఒకటి మీ అభిప్రాయాలు చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. 4.5 గంటల వాళ్ళతో కూర్చొని వాళ్ళతోని చర్చించాం. ఆ చర్చని విషయాలు కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అవన్నీ కూడా ఆ రోజు అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్తారులేండి అని నేను చెప్పాను. కానీ ఏం చర్చించాము, ప్రభుత్వం ఏది ఆమోదించింది, ఏది మేము వచ్చి వాళ్ళకి సమయం కోరాము అని అప్పుడు చెప్పలే. కానీ ఈరోజు మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి మీ ద్వారా చెప్తున్నా. చెప్పే ముందు కూడా వాళ్ళందరినీ కూడా నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కోరుతున్నాను, వాళ్ళు దయచేసి మీ విధుల్లోకి రండి, మీ సమ్మె నిర్మించుకోండి. ఈ ప్రభుత్వం ఏ విషయంలోనూ కూడా మీకు వ్యతిరేకం కాదు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. మీ పట్ల టోటల్గా సానుభూతితో ఉన్నది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. దయచేసి మీ విధుల్లోకి రావాలని ముందుగా మీ ద్వారా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా వాళ్ళని ఇకపోతే
వాళ్ళు ఇచ్చిన నోటీస్ వచ్చి ఇది సుమారు 11 అంశాలతో వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ని కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను మీకు అందరికి కూడా. 11 అంశాలని అందులో పెట్టి వచ్చారు. ఈ 11 అంశాలు కూడా ఇప్పుడు మీతో ఏవేవి చర్చ జరిగింది, ఏది మేము అంగీకరించాము, ఏది ప్రభుత్వం సానుకూల స్పందించింది, ఏది దైనిక సమయం కోరామనే విషయాన్ని కూడా తమందరికి కూడా ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటిగా అంగన్వాడీ కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచాలి అనే అంశాన్ని వారు పెట్టారు. కానీ చర్చల్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు అడిగింది ఏంటంటే 26,000 పెట్టాము కానండి, మాకు ఎంతో కొంత తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వండి అని వాళ్ళు వచ్చి కోరడం జరిగింది. అంటే తెలంగాణ కంటే ఎక్కువ అంటే తెలంగాణ ఈ అంశాన్ని వచ్చి లాస్ట్లో దీని మీద కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దీనికి మేము సమయం కోరాం. దాని విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఇంకా 2-3 అంటే అయిపోయానని చెప్పేసి అప్పుడు ఏదైతే అవ్వలేదు దాని మీద ఏ విధంగా అది ఎందుకు ఆగింది, దాని మీద మా ప్రభుత్వం దానికి అభిప్రాయం ఏంటి, వారిని ఏం కోరాము మేము, వారు ఏం చెప్పారో మీకు చెప్తాను. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని మన రాష్ట్రంలో అమలు చేయాలి అని వాళ్ళు అడిగారు. అప్పుడు దాని మీద మేము చెప్పాం, అధికారులు మేము ప్రశ్నించాం, ఏమంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందా అంటే, సార్ రాజస్థాన్కి వచ్చిందండి, అది గుజరాత్కి వచ్చిందండి ఒక రాష్ట్రానికి తప్ప దేశంలో ఏ రాష్ట్రం, ఎందుకంటే ఈ అంగన్వాడీ స్కీమ్ ముందుగా మీకు తెలియవలసింది ఏంటంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరుగుతున్న కార్యక్రమం. ఇది 60-40 లేకపోతే 70-30 కొన్ని అంశాలకి, కొన్ని వచ్చి 20-80 అంటే రాష్ట్ర ప్రభుత్వం కొందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం కొందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, మినిమం శాతం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదండి. ఒక గుజరాత్లో జరిగింది, కోర్టు వచ్చి ఇస్తే దాని మీద ప్రభుత్వం వచ్చి కోర్టుని దానికి వెళ్ళకంట, దాన్ని వాళ్ళు అమలు జరుపుతున్నారండి, కానీ ఎవరు వెళ్ళలేదండి అని చెప్పారు. అయితే ఇప్పుడు మరి అన్నప్పుడు మేము ఎలా చేస్తాం, అమ్మ చేయలేం కదా, ఓ పని చేద్దాం, మీరైనా కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తీసండి, లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మేము లేఖ రాసాము, ఈ గ్రాట్యుటీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిగా కేంద్రం తాలూకు విధానం చెప్పాలని చెప్పి మేము కోరాము, ఆ ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పాము. వారు దాని మీద స్పందించలేదు. అయినప్పటికి కూడా మళ్ళీ మేము కేంద్రానికి వచ్చి మళ్ళీ మీరు ఏ విధంగా రాయమంటే ఆ విధంగా లేఖ రాస్తాము, రాసి వాళ్ళని కన్విన్స్ చేసి ఏదో విధంగా దీనికి పరిష్కార మార్గాన్ని ఆలోచిద్దాము, వాళ్ళు చెప్దామని చెప్పిన విషయాన్ని చెప్పాము. అంతవరకు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన రిప్లై వరకు ఎవరైతే ఈ రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ గ్రాట్యుటీని వాళ్ళకి మినిమం గ్యారంటీ ఉండాలని ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలు ఇస్తుంది. ఆ ఇచ్చిన దాన్ని 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఆ ఇస్తున్న 50,000ని 1 lakh ఎన్హాన్స్ చేస్తాము, 1,00,000 రూపాయలకి ఎన్హాన్స్ చేస్తాము. అదే వర్కర్కి అయితే 20,000 ఇస్తున్నాము, వాళ్ళకి 40,000 రూపాయలు చేస్తాము. వాళ్ళకి ఇస్తున్న 20,000ని 40,000 చేస్తాము. కార్యకర్తకి 50,000 ఇస్తున్న మొత్తం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, అలాగే హెల్పర్కి వచ్చి 20,000 నుంచి 40,000 వరకు ఇస్తామని చెప్పని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అధికారమైన ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పాము. దానికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇమ్మని చెప్పాము. వచ్చుంటాయనేదే నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇకపోతే మూడో అంశం అంటే ఇక్కడేంటి, ఇది మా పరిధి కాదు, కేంద్రం పరిధి.
సో కాబట్టి కేంద్రంతో సంప్రదిస్తాము, కేంద్రానికి లేఖ రాస్తాము. ఇప్పటికే ఇంకా మళ్ళీ రాస్తాము. అంతవరకు 50,000 రూపాయలు ఇస్తున్న గ్రాడ్యుయేట్ ఏదైతే అంశం ఇస్తుందాన్ని 1 lakh చేస్తామని వర్కర్కి అయితే, కార్యకర్తకి అయితే, అలాగే హెల్పర్కి అయితే మాత్రం 20,000 నుంచి 40,000 చేస్తామనే విషయాన్ని చెప్పాం. ఇక మూడో అంశానికి వస్తే మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చాలన్నారు. దీనికి 100% ఏకీపిస్తున్నాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి. ఎంతమంది జనాభా ఉంటే మెయిన్ సెంటర్, ఎంతమంది జనాభా ఉంటే మినీ సెంటర్. ఒకవేళ ఎక్కడైనా సరే జనాభా ప్రాతిపదికన కానీ మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లో కానీ ఏదైనా డిఫరెన్స్ వ్యత్యాసాలు ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం, మాకే అభ్యంతరం లేదు అని చెప్పాం. తమకు అర్థమవుతుంది కదా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని వేల జనాభాకి మెయిన్ సెంటర్ ఉండాలి, ఎన్ని వేల జనాభాకి వచ్చి మినీ సెంటర్ ఉండాలి. ఒకవేళ జనాభా ప్రాతిపదికన మినీ సెంటర్ ఉంటే అది ఆ జనాభాకి మెయిన్ సెంటర్ అవ్వాల్సి వస్తే తప్పకుండా దాన్ని చేంజ్ చేస్తాము. ఏ విధంగా దాంట్లో డిస్ప్యూట్ లేదనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఈవెన్ ఎవరు మేము కాదు, మంత్రులమే కాదు, మాతో పాటు చీఫ్ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరీ ఆవిడ జయలక్ష్మి గారు, ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారు అందరూ ఉన్నాం ఆ మీటింగ్లో. అది చెప్పాం. ఇక 4వ అంశానికి వస్తే ఇందాక దీనికి రిలేటెడ్ అది గ్రాట్యుటీకిను ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ దానికి రిలేటెడ్ అది వాళ్ళు కూడా డిస్కషన్ అక్కడ చేయలేదు ఈ విషయాన్ని. ఈ 4 అంశాన్ని అక్కడ ఎవరు కూడా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఆ రెండింటికి రిలేటెడ్ దీనికి దాంట్లో క్లారిటీ లేదు. అందుకని వాళ్ళు కూడా డిస్కస్ చేద్దాం, మేము డిస్కస్ చేయలేదు. ఇక 5వ అంశానికి వస్తే హెల్పర్ ప్రమోషన్లో నిబంధనలు రూపొందించాలి, రాజకీయ జోక్యం అరికట్టాలి, ప్రమోషను 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెంచాలి. అంటే 50 సంవత్సరాలకు ప్రమోషన్ ఇవ్వాలి. ఇంతకుముందు ఉన్న దాంట్లో దానికంటే 50 సంవత్సరాల వరకు హెల్పర్ కానీ ఉంటే వాళ్ళకి వచ్చి వర్కర్ ఉంటే వాళ్ళకి వాళ్ళ కార్యకర్త కింద వచ్చి వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళది ఎంతకుముందు ఎంత ఉంది, 45 సంవత్సరాలు ఉంది. దాన్ని 50 సంవత్సరాలు పెంచుకున్నారు. ప్రభుత్వం వచ్చి పూర్తిగా దాని మీద సానుకూలుతున్నాం. 40 నుంచి 50 సంవత్సరాలు పెంచడానికి మాకేమీ అభ్యంతరం లేదు, 100% పెంచుతాము. అలాగే వర్కర్స్ ఎవరు ఉన్నారో క్వాలిఫైడ్ ఉంటాయి, అంటే మనకి మినిమం 10th క్లాస్ ఏదో చదవాలని ఉంది. దాంతోపాటు ఆ ఊరు కోడలై ఉండాలని ఉంది. ఏదో సమ్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రమోషన్ ఇస్తాము, దానికే ఇబ్బంది లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక 6వది సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ కుటుంబానికి చనిపోతే, సర్వీస్లో ఉండి చనిపోతే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం కదా మనం, ఆ రకంగా ఇవ్వాలి. బీమా కూడా అమలు, బీమా 100% అమలు చేస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే చనిపోయిన వాళ్ళు ఏందో అదే గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉంది కానీ అవుట్సోర్సింగ్ లేదు. కానీ దీన్ని కూడా పరిశీలిస్తాము. బీమా సౌకర్యాన్ని మాత్రం 100% చేస్తాము. ఏదైతే చనిపోయిన కుటుంబంకి ఉన్న మానవతా దృక్పథంతో దీన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ అంశం మీద ఒక ప్రత్యేకమైన డెసిషన్ తీసుకొని దీన్ని ఆలోచన చేద్దామని చెప్పి అది కూడా వారు చెప్పడం జరిగింది. 7వ అంశానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచాలి, మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలి. 60 నుంచి 62 సంవత్సరాలకి ఏ విధంగా ఇబ్బంది లేదు, 62 సంవత్సరాలు పెంచుతామని చెప్పాము. దానికి కూడా ఆమోదించాలని చెప్పాము వాడికి. అలాగే మెడికల్ లీవ్ కూడా ఎగ్జామ్ చేస్తామని చెప్పాము. ఎంతవరకు అది సమంజసం కాదు, అది కూడా దానికి కూడా నువ్వు అని చెప్పలే. 8వ అంశం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెచ్చార్జీలని గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలి వాళ్ళకి అని చెప్పాను. ఇది ఏదైతే ఉందో పోషణ ఇస్తుంది ఏదైతుందో అది పిక్ అండ్ చూసిలాగా లేదా మన ఇష్టొచ్చినట్టుగా పెంచడానికి లేదు. అదొక సైంటిఫిక్ లైన్లో అనాలిసిస్ చేసి
ఇస్తున్న డబ్బు సరిపోతుందో చూసుకొని దానికి సంబంధించి వాటిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యాస్ ఛార్జీలు ప్రభుత్వం ఏదైతే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తామో, ఏదైతే రోజుకి ఒక సిలిండర్లో ఎంతమందికి ఉండొచ్చు, ఎన్ని కిలోలు ఉండొచ్చు అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం ఇస్తాము. దాంట్లో యాక్చువల్స్ ఎంత అయితే అంత ఇస్తామని కూడా చెప్పాం. దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఇస్తున్న ₹2 సబ్జెక్ట్ కరెక్షన్ది ₹2 పైసలకి ఇస్తున్నారు ఒక పిల్లవాడికి, ఒకరికి. ఈ అంగన్వాడీలో వస్తున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చి ఇస్తున్నారు. దాన్ని ఈ సైంటిఫిక్ లైన్ లాంటిది వాళ్ళకంటే రోజుకి వాళ్ళ క్వాంటిటీ ఎంత తింటారు, ఏమి మనం మెనూ పెడుతున్నాము, దానికి సంబంధించి ఎంత దానికి ఖర్చు అవుతుంది, దానికి తగ్గట్టు ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అనేది దాని ప్రకారం ఎలాగైతే మనం మిడ్ డే మీల్స్లో విద్యార్థులకు ఇస్తున్నాము అదే లైన్లో వీళ్ళకి కూడా ఒక అనాలిసిస్ చేసి ఆ ప్రకారం చేస్తామనే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. పెండింగ్లో ఉన్న ఇంటి అద్దెలు 2017 నుంచి టీఏ బిల్లు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలి. 2017 నుంచి విన్నారా? అంటే 2015 నుంచి టీఏలు ఇవ్వట్లేదు. అప్పుడు చెప్పాము 2017 నుంచి మీ టీఏలు ఇవ్వట్లేదు, అసలు ఆ స్కీమ్ అయితే తీశారు. ఇప్పుడు మీరు కొత్తగా టీఏ కావాలంటే అది డిస్కస్ చేద్దాం, దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్తూ దానికి కూడా ఏం చెప్పామంటే సిడిపిఓ స్థాయి గల ప్రాజెక్ట్ అధికారి దగ్గరికి కానీ జరిగే సమావేశాలకు వెళ్తే టీఏ వాళ్ళకి వచ్చి ఇవ్వడానికి సుముఖం కూడా చేస్తాం. ఇది ఇప్పటి నుంచి రెట్రాస్పెక్టివ్ కాదు, ప్రాస్పెక్టివ్ ఇవాళ నుంచి. ఎందుకంటే ముందు లేదు, గత ప్రభుత్వం లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పటి నుంచి ఇవ్వడానికి అభ్యంతరం లేదనే విషయాన్ని ఆ విషయాన్ని కూడా చెప్పాం. ఇందాక ఒక విషయం చెప్పాను కదా, మినీ అంగన్వాడీ అడిగారండి. సుమారు 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు జనాభా ప్రాతిపదికన మేజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా నిబంధనల ప్రకారం, కేంద్రాలు ఇచ్చిన నిబంధనల ప్రకారం దాన్ని అనుసరించి అన్ని పెంచడానికి అవకాశాలు ఉన్నాయన్నది గుర్తించాము. వాటికన్నిటికి కూడా మార్పు చేయమని చెప్పని దానికి కూడా అంగీకరించాం. మార్పు చేస్తామని. ఎంత నెంబరు? 6,837. వాటికి దాని తాలూకు నిబంధనలు అవన్నీ పరిశీలించమని కూడా చెప్పాం. ఈ అంశాలన్నింటినీ అని హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎంత సరిపోయిందా లేదా అవన్నీ కలిపి చేయమని కూడా దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అవి పరిశీలించి దాన్ని వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఇస్తామని చెప్పాం. దాన్ని ఆ నిబంధన ప్రకారం దీంతోపాటు యాప్లు రోజు వాళ్ళ అటెండెన్స్, వాళ్ళు ఫేషియల్ అటెండెన్స్, దాంతోపాటు వంట చేస్తున్నవి అవన్నీ యాప్లు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో టీచర్స్కి కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఫేషియల్ వాళ్ళు ఎక్కడున్నా రాష్ట్రం దగ్గర నుంచి కింద స్థాయి అమ్మ దానికి ఉన్నాయి కాబట్టి ఇది కష్టం అమ్మ. అయితే ఎక్కువ యాప్లు 3 యాప్లు 4 యాప్లు కదా, అవన్నిటిని కూడా తగ్గించి మీకు ఎక్కువ లేకుండా ఒక దాంట్లో 2 దాంట్లో ఉండే ఏర్పాటుని కంబైన్ చేసేస్తాము అని కూడా విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైతే 3 యాప్లు 4 యాప్లు ఉన్నాయన్నారో అన్ని లేకుండా దాన్ని మినిమైజ్ చేస్తూ దాని భారాన్ని కూడా తగ్గిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఉన్నాయో ఒక్క జీతాన్ని తప్ప, అంటే ఇస్తున్న వేతనం తప్ప మిగతా అన్నిటికీ సొల్యూషన్ తీసుకొచ్చాం. ఆ వేతనం దగ్గరికి వచ్చినప్పటికీ ఒక విషయం జరిగింది డిస్కషన్. ఏం జరిగిందంటే వాళ్ళు ఏమడిగారు, 28,000 రూపాయలు ఇవ్వాలి,
తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇవ్వాలి అంటూ 28 మళ్ళీ అన్నారు. సార్ 28,000 అంటే ఇచ్చారు, ఎంతో కొంత మాకు తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వాలి, మీరు మేనిఫెస్టోలో పెట్టారని చెప్పి మాకు వాళ్ళు చెప్పారు. వాళ్ళు టీవీలో కూడా చెప్తున్నారు, ఏమని మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టింది చేయట్లేదని చెప్పి అని చెప్తున్నారు. మేనిఫెస్టో పెట్టిన మాత్రం వాస్తవం. ఏమేమి పెట్టాం మేనిఫెస్టోలో? ఇదిగో మా మేనిఫెస్టో. ఇది మా మేనిఫెస్టో. మేనిఫెస్టోలో ఇగో ఈ గ్రీన్ పెట్టాం కదండి, ఇది మేము ఇచ్చింది. ఇది నాకు కనపట్లేదని చెప్పి దీన్ని టైప్ చేసి రాశాను. ఇది కూడా మీ మేనిఫెస్టోలో కూడా ఇది కూడా ఇస్తాను. ఏమేమి చెప్పాము? అంగన్వాడీ మరియు ఆశా వర్కర్స్, హోంగార్డ్ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కన్నా 1000 రూపాయలు తెలంగాణ ఎక్కువ ఇచ్చి, మా ప్రభుత్వం వచ్చినట్టునే 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితి మీకు పరుస్తాము అని చెప్పాము. ఆ రోజుకి తెలంగాణలో ఎంత ఉంది? మేము జాబ్ తీసుకుని 2009 నాటికి తెలంగాణలో ఎంత ఉంది? 10,500 రూపాయలు ఉంది. తెలంగాణలో జీతం 10,500 రూపాయలు ఉంది ఆ రోజుకి. దాన్ని 1000 రూపాయలు పెంచి 11,500 రూపాయలు ఇచ్చాం. కానీ తెలంగాణ ఎప్పుడు పెంచుతాం అప్పుడు పెంచుతాం మేము చెప్పలే. ప్రభుత్వం వచ్చినట్టునే 1000 రూపాయలు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన ఆ రోజు చెప్పడం వాస్తవం. దాని ప్రకారం 2019లో ప్రభుత్వం వచ్చిన అధికారం చేపట్టిన వెంటనే 1000 రూపాయలు పెంచడం జరిగింది. తర్వాత తెలంగాణ ఇప్పుడు పెంచారు. ఇప్పుడు వాళ్ళు 13,650 ఇవాళ తెలంగాణ జీతం. అది ఎప్పటి నుంచి పెంచారు? వాళ్ళు 21 జూలైలో పెంచారు. తమకు అర్థమైంది. మేము 19లో 11,500 ఇస్తే వాళ్ళు 21లో 21 జూలై పెంచారు. అంటే ఈ 2 సంవత్సరాలు కూడా తెలంగాణ కన్నా మనం ఎక్కువ ఇచ్చాం కదా. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇవ్వమంటాం. దాన్ని మాత్రం మేము అన్నామంటే ఇది సమయం కాదు, 2 నెలల్లో మనం సాధారణ ఎన్నికలకు వెళ్తున్నాము. ఎన్నికలైన తర్వాత దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా మీ పట్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. ఆయన ఏ విషయంలోనూ సరే మహిళలకి ఏదైనా చిన్న అంశంలో ఏదైనా ఇబ్బంది వస్తుందంటే వెంటనే ఆయన స్పందన చేస్తారు. అందుకే ఏదైతే ఇందాక మీకు చెప్పిన ఈ 11 అంశాల్లో ఉన్నాయో ఈ 10 అంశాలని ఆయన కూర్చొని డిస్కస్ చేసి వీటన్నిటి కూడా ఆమోదించమని చెప్పారు. మీ ప్రమోషన్స్ కానీ, మీ ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ, ప్రమోషన్లో ఏజ్ ఎన్హాన్స్మెంట్ కానీ, లేదు గ్రాట్యుటీని కేంద్ర ప్రభుత్వం అయిపోయినా 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలని, 20,000 రూపాయలు ఇస్తుంది, 40,000 రూపాయలని. అలాగే ఏదైతే మినీ అంగన్వాడీ సెంటర్ మినీ అన్న వాటిని పరిశీలించి ఇవన్నీ చేయమని చెప్పని ఆయన వచ్చి ఆదేశించారు. ఆదేశానుసారం మేము వచ్చి సమావేశం పెట్టాం. మరి ఎందుకోసం నాకు అర్థం అవట్లే. మేము కోరింది ఏంటి? 3 నెలల సమయం కోరాం. ఎన్నికలు ఏప్రిల్లో అయిపోతాయి. ఆ తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా మీ జీతాలకి ఆ పెంపు మీద ఒక నిర్ణయం తీసుకుంటాము. మీ కోరికలు మేము కాదనలేదు. మీ సమస్య తెలంగాణని మీరు ఇస్తారు కాబట్టి మేము మేనిఫెస్టోని తీసుకొచ్చి చూపెట్టాం తప్ప మేము లేకపోతే మీరు అన్నారు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి ఏంటి మేనిఫెస్టో పెట్టిన ప్రకారము అధికారం వచ్చిన తర్వాత మీకు 1000 రూపాయలు ఎనాలిసిస్ ఇచ్చాము. కానీ ఎప్పుడు తెలంగాణ పోయింది అప్పుడు పెంచుతామని మేము చెప్పలేదే. అయితే ఎన్నో అంశాల్లో తెలంగాణ మనకంటే తక్కువ ఇస్తుంది, ఎక్కువ ఇస్తుంది ఉన్నాయి. డిఫరెన్స్ ఏ స్టేట్ ఉన్నాయి ఈ దేశంలో? మన పక్కనున్న ఒరిస్సాను కానీ ఇంకో రాష్ట్రం కానీ తీసుకుంటే ఆ లిస్టులు కూడా ఉన్నాయి. మనకంటే వెనకాతలు వచ్చి సుమారు 14-15 రాష్ట్రాలు మనకంటే తక్కువ ఇస్తున్నాయి.
దాంతో మేము కంపేర్ చేయము, దాంతో మాకు అవసరం లేదు. మీది ఏదైతే మీకున్న సమంజసం కోరుకుందో జీతం పెంచాలని మీరు కోరుకుంటున్నారో తప్పకుండా దాని మీద చర్చిద్దాం, నిర్ణయం తీసుకుందాం. మీరు చెప్పింది కూడా ముఖ్యమైన చెప్తే ముందు మీరు విధుల్లోకి వెళ్ళండి. ఉన్న బాలింతలు ఉన్న ఎవరైతే పిల్లలు బాలబాలికలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, అది ధర్మం కాదు. ఆ బాలింతలకి ప్రెగ్నెంట్ లేడీలకి ఇవ్వాల్సిన ఏదైతే కిట్లు వైఎస్ఆర్ కిట్ ఉందో, అలాగే బాలామృతం ఏదైతే ఇస్తున్నామో వాటన్నింటినీ కూడా మీరు ఇలా పెట్టి స్ట్రైక్ చేస్తే సమ్మె అని చెప్పిన నిబంధనని వాళ్ళని వస్తువులు పెట్టడం, వాళ్ళకి ఇవ్వడం ధర్మం కాదని చెప్పి వాళ్ళని పదే పదే రిక్వెస్ట్ చేశాం. మా ముందు సానుకూలంగా అనిపించింది, బయటికి వెళ్ళి వాళ్ళు వచ్చి కాదని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశారు. నేను నిన్న మొన్న ఈ 5 రోజుల్లోనూ అది చూశాను. వాళ్ళు చేస్తున్న దాంట్లో సిఐటి అని పేరు పెట్టి సిపిఎం తాలూకా యాంబ్లం వేసుకొని జెండాలు, అలాగే ఏఐసిటి అని పేరు పెట్టి మన సిపిఐ తాలూకా ఏదైతే సింహ యాంబ్లం ఉందో సుత్తి కొడలి కంకి కొడలి ఇవి పెట్టుకొని వాళ్ళు చేస్తారు. అంటే దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళారు. ఇది సమంజసం కాదని చెప్తున్నా. ఎందుకంటే రాజకీయ పార్టీలకి వాళ్ళ ఎజెండాలు ఉంటాయి, వాళ్ళ సమస్య పరిష్కారం కాదు వాళ్ళకి వాళ్ళ ఎజెండా కావాలి. అందులోనూ ఎన్నికలు వచ్చేటప్పుడు ఆ ఎజెండాలు ఇంకో డిఫరెంట్ లైన్స్లో ఉంటాయి. దయచేసి వాళ్ళు ఉచ్చులో పడద్దని చెప్పని కార్యకర్తల్ని అలాగే హెల్పర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం, ప్రభుత్వం తరఫున అభ్యర్థిస్తున్నాం. అంటే మా అంగన్వాడికి తలుపులు తాళాలు బదలగొట్టారు. తలుపులు అంగన్వాడీ సెంటరు అది ప్రభుత్వ ఆస్తి. సెంటర్కి అద్దె వచ్చి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుంది. ఆ సెంటర్కి ఆ బిల్డింగ్లో ఉన్న ఏవైతే ప్రాపర్టీ ఉందో అవన్నీ ప్రభుత్వం ఆస్తి. ఎవరైనా అసెంబ్లీకి వెళ్తే దాన్ని అప్పచెప్పి వెళ్ళాలి. అది ప్రభుత్వంలో ఉన్న నియమం నిబంధన. ఇప్పుడు ఎన్జిఓస్ ఏదైనా స్ట్రైక్కి వెళ్ళాలనుకుందాం, ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు పొలం ఏదైనా ఆఫీస్ తలవేసుకు వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. అది కాదు, ఇది చాలా ఇది కాదు. దయచేసి ఆ సోదరిమణులు అందరినీ కూడా ప్రభుత్వం తరపున అర్థిస్తున్నాను. మీ సమస్య పట్ల మీ తేదక కోరిక పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది, కానీ కొంత సమయం మేము తీసుకుంటాం కావాలి. దయచేసి అర్థం చేసుకుని మీరందరూ వెంటనే మీ విధుల్లోకి రండి. ఆ ఒక్కటి తప్ప మిగతావన్నిటికి కూడా డిస్కషన్ చేసిన ప్రకారం దాని ప్రకారం మీకు ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు ఇచ్చాం. ఇంకా ఏవైనా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటే ఆ ఉత్తర్వులు కూడా మరి వెంటనే ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అర్థం చేసుకోవాలని చెప్పని, సానుకూలంగా స్పందించాలని చెప్పని, దయచేసి రాజకీయ పార్టీల ఉచ్చులో వాళ్ళ ఎజెండాలో మీరు తలదూర్చొద్దని, ఆ రాజకీయ ఎజెండాలోకి మీరు వెళ్ళొద్దని చెప్పని, ఎవరైతే బాలింతలు ఉన్నారో, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో, కడుపుతో మరి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిల్లలు ఎవరైతే బాలామృతం కావాల్సి తిరిగి ఉండాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితిని దయచేసి తేవద్దు. మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పని వాళ్ళందరినీ కోరుతున్నాం. దయచేసి దానికి సానుకూలంగా స్పందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం ఇందాక చెప్పాను కదా, ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి ఈ బాలింతల్ని ఈ ప్రెగ్నెంట్ ఎవరైతే ఇప్పుడు ఏదంటాం మనం
ఎవరు గర్భిణీ గర్భిణీ ఉన్న స్త్రీని పుడి ఉన్న స్త్రీల్ని ఈ ఎవరైతే వాళ్ళతో పిల్లలకి వాళ్ళు కడుపు కొట్టలేము కదా, వాళ్ళ తాలూకా పోషణ కోసం బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా, వాళ్ళకి ఆ కార్యక్రమం చేయాలి కదా, చేయకుండా మనం వచ్చి చేయడానికి లేదు కదా, అది తప్పు కదా. అది నీ కోపం వచ్చిందని చెప్పని వాళ్ళకి నష్టపెడితే ఎలాగా. కాబట్టి ప్రభుత్వం ఆ ప్రక్రియని అంతవరకు వెళ్ళకూడదని మా కోరిక. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అంతవరకు వెళ్ళకూడదని, సానుకూలంగా జరగాలని నేను పదే రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకొకరు మన సోదరిమణులు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన ఉంటున్న పిల్లలు అంతవరకు వెళ్ళకూడదు అనేది మా తాలూకు కోరిక. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు చాలా ఇచ్చాము, ఇంకా కావాలంటే రేపు ఉదయంకల్లా తినేసి నేను చెప్పిన వాడిని ఇంకా ఏమైనా ఒకటి రెండు ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేస్తాం. బెదిరింపు పెట్టండి, ఇప్పుడు చెప్పాను కదా, బెదిరింపు పెట్టి ఇప్పుడు బాలామృతి ఇవ్వడం అనేది ఆ పిల్లలకి వచ్చి వాళ్ళు పట్టకొట్టడం నోటి పెట్టడం అనేది అది బెదిరింప, లేదా బాలింతలకు వచ్చి వాళ్ళకి ఇచ్చిన కిట్ వచ్చి ఇవ్వకపోతే అది బెదిరింప, గర్భిణీ పొడి మరి నీరు పోసుకున్న మరి మొన్న నెలలతో ఉన్న ఆ సోదరిమణికి ఆవిడకి ఇవ్వాల్సిన పోషక పదార్థం ఇవ్వడం అది బెదిరింప? చెప్పండి, బెదిరింపు కాదు కదా. దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరిని బెదిరింపిన ధోరణి మా తాలూకు ఎజెండాలు లేదు, మా ఎజెండాలో లేదు, అసలు అంశమే లేదు, ఆ ఆలోచన లేదు మాకు. కానీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మాత్రం ప్రభుత్వం సందేశపోతే ప్రభుత్వం తప్పు చేసినట్లే. ఇప్పుడు కాదన్నా, ఇది సమయం కాదు, ఇంకో 2-3 నెలలు పోయిన తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా చేద్దామని చెప్పాము. ఎవరు ఏ ప్రజాప్రతినిధి పెరిగింది అన్న పాసింగ్ రిమార్క్ చేయడానికి కాదు బాసు, పాసింగ్ రిమార్క్ చేయడానికి ఏం చేస్తుంది, దేనికి ఏ ప్రజాప్రతినిధి పెంచారు సార్? నేను అంటుందంటరా 50,000 లక్ష పరిధి చేసాం, 50,000 లక్ష పరిధి చేసాం, 20,000 40,000 ఎందుకు చేసాం? టీఏ లేదని టీఏని ఎందుకు ఇస్తామని చెప్పాం? మీటింగ్కి వెళ్తే టీఏని ఇంతకుముందు లేవు, ఇప్పుడు ఇస్తామని చెప్పాం కదా. ఏంటి మరి 50,000ని ₹1,00,000 చేశాం కదా, 20,000 40,000 చేశాం కదా. మరి కాదా ఇది? 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు చేశాం కదా, 45 సంవత్సరాలు రిటైర్మెంట్ ప్రమోషన్ లేకపోతే 50 సంవత్సరాలు చేయమంటే 50 సంవత్సరాలు ఒప్పుకున్నాం కదా. మినీ అంగన్వాడీ సెంటర్లు అంగన్వాడీ సెంటర్గా తీర్చిదిద్దారంటే అవి 6,000 ఉన్నాయంటే వాటిని పరిశీలించి వెంటనే దాని రిపోర్ట్ ఇవ్వమన్నాం కదా. మీలోనే భిన్నాభిప్రాయం. ఆయన అడిగింది కూడా ఒక వ్యాలిడ్ పాయింటే. నేను కాదన్నా, ఐఎమ్ నాట్ డిఫర్. ఉన్నవాడికి పెంచితే ఆడికి ఆనందం, ఆ పెంచడం వల్ల వచ్చి ఉద్యోగం లేని వాడికి వచ్చే ఇబ్బంది. ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి, ప్రమోషన్ వెయిట్ చేయాలి, పోస్టింగ్ వెయిట్ చేయాలి. మా బ్రదర్ చెప్పింది కరెక్ట్, నేను డినై చేయట్లేదు. ఎందుకంటే ఎంప్లాయీ సోషల్తో తరచుగా కూర్చొని సమస్యల పట్ల డిస్కస్ చేస్తాం. ఇవన్నీ దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి, ఇంతకుముందు కంటే ఇప్పుడు వచ్చే మానవుడు జీవించే కాలం పెరుగుతుంది కాబట్టి, వాళ్ళు జవసత్వాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఆ మానవరాల్ని ఉపయోగించుకోవాలి కాబట్టి 60-40 చేయడం అనేది అనే ఆలోచన. కానీ దానివల్ల పాపం కింద ఉన్న 55 సంవత్సరాలు వచ్చిన తనకు ప్రమోషన్ పోతుంది. దానివల్ల ఇందాక బ్రదరు ఓ సోదరుడు అడిగినట్టు, పత్రికా సోదరుడు అడిగినట్టు, కొత్త వాళ్ళకి వచ్చి ఉద్యోగానికి వాళ్ళ తాలూకా
ఆపర్చునిటీ ఎస్, రెండు ఉన్నాయి. ఇది డిబేటబుల్, ఇది డిస్కషన్.